హలో ఆల్ అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. వెల్కమ్ బ్యాక్ టు స్మార్ట్ తరు బ్లాగ్స్. ఇవాళ రెసిపీ వచ్చి క్యారమిల్ పాప్కార్న్. దీనికోసం ఒక కడాయి పెట్టుకుని 2 టేబుల్ స్పూన్ బటర్ వేసుకోవాలి. బటర్ కొంచెం మెల్ట్ అవ్వగానే పాప్కార్న్ గింజలు వేసుకోవాలి. పాప్కార్న్ గింజలు మనకి సూపర్ మార్కెట్లో ఎక్కడైనా దొరుకుతాయి. సో ఇది ఒక 2 మినిట్స్ ఇలా మనం కలుపుతూ ఉండాలి. నేనైతే సాల్టెడ్ బటర్ వాడాను. అన్సాల్టెడ్ బటర్ వాడేవాళ్ళు కానీ నూనె కానీ వాడేవాళ్ళు కానీ ఒక చిటికెడు సాల్ట్ వేసుకోండి. దీన్ని మనం కలుపుతూ ఉంటే గోల్డెన్ కలర్ బ్రౌన్ వస్తుంది. గోల్డెన్ కలర్ బ్రౌన్ రాగానే పాప్ అవడం స్టార్ట్ అవుతుంది. ఒకటి పాప్ అవ్వగానే మనం లో ఫ్లేమ్లో పెట్టేసుకోవాలి. చూడండి సౌండ్ ఎలా వస్తుందో. కుక్కర్లో చేసుకునే వాళ్ళు మాత్రం లో ఫ్లేమ్లో పెట్టుకుని స్టాప్ అయ్యేంత వరకు వేయించుకోండి. ఇది పాప్ అయిపోగానే వెంటనే మనం ఇమీడియట్గా ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. లేకపోతే మాడిపోతే టేస్ట్ బాగోదు. సో క్యారమిల్ పాప్కార్న్కి అదే బాండి ఒకసారి కడిగేసుకుని దానిలో షుగర్ వేసుకోవాలి. షుగర్ని మనం వాటర్ కానీ ఏమీ పోయకూడదు. ఆటోమేటిక్గా అదే మెల్ట్ అయిపోతుంది. నిదానంగా లో ఫ్లేమ్లో పెట్టండి. హై ఫ్లేమ్లో పెడితే మధ్యలో మాడిపోతుంది, సైడ్ అంతా మిగిలిపోతుంది అనమాట. అలానే ఇది మెల్ట్ అవుతున్నప్పుడు కలర్ చేంజ్ అవుతుంది. ఇలా మొత్తం మెల్ట్ అయిపోగానే బటర్ వేసేసేయాలి. బటర్ వేసి బాగా కలిపేసుకుంటే వెంటనే ఫ్లేమ్ ఆఫ్ చేసి కొంచెం కొంచెంగా పాప్కార్న్ వేసుకోండి. ఒకటేసారి మొత్తం అయితే వేయద్దు, ఎందుకంటే మనం ఈవెన్గా స్ప్రెడ్ అవ్వదన్నమాట. సో కొంచెం కొంచెంగా 2-3 టైమ్స్గా వేసుకోండి. పాప్కార్న్ గింజలు అనేది కొంచెం ఎక్కువే ఉంచుకోండి, ఎందుకంటే క్యారమిల్ ఎక్కువైపోతే టేస్ట్ బాగోదన్నమాట, ఓవర్ స్వీట్ అయిపోతుంది. సో ఇది ఇమీడియట్గా మనం ఫ్లేమ్ ఆఫ్ చేసుకుని ఇమీడియట్గా ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఇది ఒక 5 మినిట్స్ అలా పక్కన పెట్టుకుంటే ఒక ప్లేట్లో వేసి పెట్టుకోండి. చూడండి ఎంత క్రిస్పీగా అయినాయో. ఆరిపోగానే క్రిస్పీగా అయిపోతాయి. ఇమీడియట్గా మీరు గ్లాస్ బౌల్లోకి అయితే ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. లేకపోతే కనుక మెత్తగా అయిపోతే అప్పుడు మనకి తిన్నట్టు ఉండదు అనమాట. సో నేను ఈ పీవీఆర్లో రెగ్యులర్గా తింటాను. తిని నాకు అలవాటు అయిపోయింది చేసుకోవడం ఇంట్లో. నా వీడియోస్ కనుక మీకు నచ్చుతుంటే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.